అత్యంత హేయంగా, నీచంగా, ద్వేషభావంతో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ పైన, ఆ పార్టీ నేతలపైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇప్పాల రవీంద్రారెడ్డి నేడు నారా లోకేష్ ముందు ప్రత్యక్షమై ఒక బిజినెస్ మీటింగ్ చేశారు. అయితే రవీంద్రారెడ్డి అని లోకేష్ కి తెలియకపోవచ్చు. కానీ ఆలస్యంగా విషయం తెలుసుకున్న లోకేష్ మందలో వచ్చి తనకు ఝలకిచ్చిన రవీంద్రకు అంతే వేగంగా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. వ్యాపార సమావేశం నిమిత్తం మంగళవారం సిస్కో కంపెనీ ప్రతినిధులు కొందరు మంత్రి నారా లోకేష్ ని కలిశారు. అదే కంపెనీలో సౌత్ ఇండియా టెరిటరీ అకౌంట్స్ మేనేజర్ గా ఉన్న ఇప్పాల కూడా ఆ బృందంలో ఒక సభ్యుడిగా హాజరయ్యారు. ఈ విషయం గమనించిన లోకేష్ అతన్ని కంపెనీ సభ్యుడిగానే భావించారు. మాట్లాడి పంపించారు. ఇది గమనించి సోషల్ మీడియా హైలైట్ చేయడంతో షాక్ అయిన లోకేష్ వెంటనే సిస్కో కంపెనీకి అప్పాలను ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వివిధమైన ప్రాజెక్టులోనూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భాగస్వామిని చేయవద్దంటూ లేఖ రాశారు. ఆ విధంగా లోకేష్ ప్రతిస్పందించారు. లోకేష్ సిబ్బందికి, అధికారులకు అతను ఎవరో తెలియకపోవచ్చు. కానీ మంత్రి లోకేష్ వద్దకు ఏదైనా కంపెనీ ప్రతినిధుల బృందాన్ని పంపేటప్పుడు వారెవరో తెలుసుకోవడంలో సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ విఫలమైందంటూ తెలుగుదేశం అభిమానులు విమర్శిస్తున్నారు. అత్యంత హేయంగా, నీచంగా, ద్వేషభావంతో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ పైన, ఆ పార్టీ నేతలపైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇప్పాల రవీంద్రారెడ్డి నేడు నారా లోకేష్ ముందు ప్రత్యక్షమై ఒక బిజినెస్ మీటింగ్ చేశారు. అయితే రవీంద్రారెడ్డి అని లోకేష్ కి తెలియకపోవచ్చు. కానీ ఆలస్యంగా విషయం తెలుసుకున్న లోకేష్ మందలో వచ్చి తనకు ఝలకిచ్చిన రవీంద్రకు అంతే వేగంగా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. వ్యాపార సమావేశం నిమిత్తం మంగళవారం సిస్కో కంపెనీ ప్రతినిధులు కొందరు మంత్రి నారా లోకేష్ ని కలిశారు. అదే కంపెనీలో సౌత్ ఇండియా టెరిటరీ అకౌంట్స్ మేనేజర్ గా ఉన్న ఇప్పాల కూడా ఆ బృందంలో ఒక సభ్యుడిగా హాజరయ్యారు. ఈ విషయం గమనించిన లోకేష్ అతన్ని కంపెనీ సభ్యుడిగానే భావించారు. మాట్లాడి పంపించారు. ఇది గమనించి సోషల్ మీడియా హైలైట్ చేయడంతో షాక్ అయిన లోకేష్ వెంటనే సిస్కో కంపెనీకి అప్పాలను ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వివిధమైన ప్రాజెక్టులోనూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భాగస్వామిని చేయవద్దంటూ లేఖ రాశారు. ఆ విధంగా లోకేష్ ప్రతిస్పందించారు. లోకేష్ సిబ్బందికి, అధికారులకు అతను ఎవరో తెలియకపోవచ్చు. కానీ మంత్రి లోకేష్ వద్దకు ఏదైనా కంపెనీ ప్రతినిధుల బృందాన్ని పంపేటప్పుడు వారెవరో తెలుసుకోవడంలో సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ విఫలమైందంటూ తెలుగుదేశం అభిమానులు విమర్శిస్తున్నారు.